Hi friends, welcome to Sham Institute and welcome to Sham Institute Daily Current Affairs. Welcome to July 4, 2025 Current Affairs. So మరి July 4, 2025లో కరెంట్ అఫైర్స్ హెడ్లైన్ చూద్దామండి. సో మరి దేశంలోనే తొలి సోలార్ బస్ స్టేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏర్పాటు చేశారు ఏంటో మనం చూద్దామండి, దానికి సంబంధించిన విశేషాలు. అంతేకాకుండా సో మరి మన భారత టెస్ట్ క్రికెట్ కెప్టెన్ అయినటువంటి శుభ్మన్ గిల్ ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో 200కు పైగా పరుగులు చేయడం జరిగింది. 269 పరుగులు చేసి ఒక అద్భుతమైనటువంటి ఒక డబుల్ సెంచరీ చేయడం జరిగిందనమాట. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026గా దీపికా పదుకొనెని మన భారతీయ నటి దీపికా పదుకొనెని ఇక్కడ ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో కేంద్ర యోగా సహజ చికిత్స పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైనటువంటి తెలంగాణ క్రీడా పాలసీ 2025ని అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. మరి అంతేకాకుండా దానిపైన జీవోను కూడా విడుదల చేయడం జరిగిందనమాట. మరి తెలంగాణ క్రీడా పాలసీ ఏ అంశాలపైన ఏర్పాటు చేయబడింది, దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. వీటితో పాటుగా ఈ కరెంట్ హెడ్లైన్స్తో పాటుగా మరికొన్ని ముఖ్యమైన తేదీలు అండ్ జాతీయ అంతర్జాతీయ విషయాలు, సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్స్ అండ్ వార్తల్లో వ్యక్తులు, ఇలాంటి విషయాల్ని మనం చూద్దామండి. ఓకేనా. ఫస్ట్ మనం మొదటి కరెంట్ అఫైర్ బిట్ వచ్చేసి ఇక్కడ అమెరికా జాతీయ దినోత్సవం అండి. టుడే ఇంపార్టెన్స్ వచ్చేసి July 4. మరి July 4 అనేది అమెరికా జాతీయ దినోత్సవంగా మనం జరుపుకుంటాం. మరి అంటే అమెరికా వాళ్ళు నిర్వహించుకుంటారు. 1776 అండి. 1776 July 4న అమెరికా బికేమ్ ఇండిపెండెంట్ కంట్రీ. అమెరికాకి స్వాతంత్రం అనేది బ్రిటన్ నుండి రావడం జరిగింది. అందుకోసం వాళ్ళు ఇండిపెండెంట్ డేని అమెరికా జాతీయ దినోత్సవాన్ని ఇండిపెండెన్స్ డే అమెరికా అని వాళ్ళు నేషనల్ డే ఆఫ్ ది అమెరికా జాతీయ దినోత్సవంగా వారు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలో ఇంపార్టెంట్గా కొన్ని విషయాలు చూద్దామండి. మరి ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు వచ్చేసి అమెరికా ప్రజెంట్ అధ్యక్షుడు అండి. వారు ఎవరండి? డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు ప్రజెంట్ అధ్యక్షుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి డొనాల్డ్ ట్రంప్ అనేవారు అమెరికాకి ఎన్నో ప్రెసిడెంట్ అంటారు. ఇతను 47th ఈ బికేమ్ ద 47th ప్రెసిడెంట్ ఆఫ్ ది అమెరికా అండి. అతను అమెరికాకి 47వ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇతను ఏ పార్టీకి చెందినవారు అని చెప్పేసి అంటే వీరు రిపబ్లికన్ పార్టీకి చెందినవారండి. రిపబ్లికన్ పార్టీకి చెందినవారు ఎవరండి? డొనాల్డ్ ట్రంప్. మరి ఇలాంటి క్రమం. అంతేకాకుండా అమెరికాకి ఎక్కువ వయసులో అధ్యక్షుడిగా అయిన వారు కూడా ఎవరంటే డొనాల్డ్ ట్రంప్. మరొక అంశం ఉంది. మరి డొనాల్డ్ ట్రంప్ అమెరికాకి అధ్యక్షుడు అయిన తర్వాత ప్రపంచ పరిణామాలనే మారుతున్న క్రమం ఆయన యొక్క సంబంధించినటువంటి మాటలతో, ఆయన తీసుకున్న నిర్ణయాలతో, ఇలాంటి క్రమంలో మరి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెంటనే ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారు January 20, 2020 పైన అమెరికాకి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన దరిమిలా అతను ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి వైదొలగడం జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాకు ఆ విధంగా మద్దతు ఉంటుంది ఎక్కువగా. అలాంటి చైనాకు మద్దతు ఇస్తున్నటువంటి ప్రపంచ ఆరోగ్య సంస్థలో అమెరికా ఉండదని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి వైదొలగడం జరిగింది అమెరికా అని చెప్పేసి ఆ విధంగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా పేదలకు ఆపన్న హస్తం ఇచ్చే ఏదైనా సంబంధించిన కష్ట సమయంలో లేకపోతే యుద్ధ సమయంలో వివిధ దేశాలకు సహాయపడడానికి ఉపయోగపడే ఏదైతే యుఎన్ఎయిడ్స్ ఉందో, మరి యుఎన్ఎయిడ్స్ అనే ఒక సంస్థ నుండి మేము వైదొలుగుతున్నామంటే మేము సహాయాన్ని ఆపివేస్తాము, సహాయాన్ని నిలుపుదల చేస్తాము ఈ యుఎన్ఎయిడ్స్కి అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ప్యారిస్ ఒప్పందం అండి. 2015 సంవత్సరంలో వచ్చినటువంటి ప్యారిస్ ఒప్పందం అనగా ఇక్కడ ప్రపంచ ఉష్ణోగ్రతని 2100 సంవత్సరం నాటికి ప్రపంచ ఉష్ణోగ్రతని తగ్గించుకోవాలి అనే ఒక ప్రధానమైన ఉద్దేశం. టు రెడ్యూస్ ద గ్లోబల్ వార్మింగ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోటో ఆఫ్ ది ప్యారిస్ అగ్రిమెంట్ దట్ ఈస్ కేమ్ ఇన్ ఫోర్స్ ఇన్ 2015. బట్ అమెరికా క్విట్ ఫ్రమ్ ది సెకండ్ టైం అనమాట, మరొకసారి క్విట్ కావడం జరిగింది. గతంలో ఒకసారి 2017లో అలానే క్విట్ అయింది. అప్పుడు కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. మళ్ళీ జో బిడెన్ వచ్చిన తర్వాత మళ్ళీ రీజాయిన్ అయింది ప్యారిస్ ఒప్పందంలో. మళ్ళీ ఇప్పుడు ప్యారిస్ ఒప్పందం నుండి వైదొలగడం జరిగింది అమెరికా అన్నమాట. అదొక ఇంపార్టెంట్గా ఉన్నది అనమాట అమెరికా వైదొలినటువంటి విషయాల్లో. అంతేకాకుండా మరి జెనీవా కేంద్రంగా పనిచేసిన సంస్థ మరి UNHRC, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం నుండి కూడా అమెరికా వైదొలగడం జరిగింది. కాబట్టి ఇటీవల కాలంలో అమెరికా మరి
యుఎన్ఎయిడ్స్కి సహాయాన్ని నిలుపుదల చేసింది, అంటే వైదొలిగినట్టు కాదు, సహాయాన్ని నిలుపుదల చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి వైదొలిగింది, ప్యారిస్ ఒప్పందం నుండి వైదొలిగింది అమెరికా, అండ్ యుఎన్హెచ్ఆర్సీ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నుండి కూడా కిట్ అయినట్టు కూడా ప్రకటించడం జరిగింది అమెరికా అనమాట. అంతేకాకుండా ఇటీవల కాలంలో అమెరికాలో బిగ్ బ్యూటిఫుల్ బిల్ అండి, బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని చెప్పేసి ఒక బిల్ రావడం జరిగింది. ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు సో చాలా వివాదాస్పదం అవుతున్న విషయం. అంటే ట్యాక్సెస్ ఎగ్జంప్షన్ గురించి వస్తున్నటువంటి బిల్లు అండ్ కొత్త నియంత్రణల పైన వస్తున్నటువంటి బిల్లు, కంట్రోల్ చేస్తున్నటువంటి బిల్లు. సో మొత్తానికి ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ని చాలా పారిశ్రామికవేత్తలు అమెరికాలో వ్యతిరేకిస్తున్నారు. అలాంటి క్రమంలో అమెరికా పార్లమెంట్ పేరు పేరు కాంగ్రెస్. మరి కాంగ్రెస్లో ఉన్నటువంటి సెనెట్ కానివ్వండి అండ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్, ఇక్కడ ప్రతినిధుల సభ రెండు కూడా ఆమోద ముద్ర వేయడం జరిగిందనమాట. ఇది ఇటీవల వివాదాస్పదమైంది. మరి బిగ్ బ్యూటిఫుల్ బిల్ కూడా ఎక్కడండి, ఇది అమెరికా దేశానికి చెందినటువంటి నేపథ్యం అనమాట. ఓకేనండి, ఇది మనకు అమెరికా అనే ఒక వచ్చినప్పుడు ఈ తాజా సమాచారాన్ని మనం కొంచెం అప్డేట్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది అనమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. దేశంలో తొలి సోలార్ బస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి సాంప్రదాయేతర ఇంధన వనరులు మరి సో దాన్ని మనం చాలా అంటే శిలాజేతర ఇంధనాలు అని చెప్పేసి అంటాం. ఇలాంటి శిలాజేతర ఇంధనాలని మనం ప్రోత్సహించుకోవాలని ఒక ప్రధానమైన ఉద్దేశం ఉంది. మరి ఇలాంటి క్రమంలో దేశంలో తొలి సోలార్ బస్ స్టేషన్, అంటే ఆ బస్ స్టేషన్ పైన మొత్తం కూడా సౌర పలకాలు ఫోటో వోల్టాయిక్ సెల్స్ని అమర్చడం ద్వారా టు జనరేట్ ద సోలార్ పవర్ని జనరేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇలాంటి క్రమంలో మరి దేశంలో ఆ సోలార్ పవర్ ఏదైతే జనరేట్ అయిందో ఆ బస్ స్టేషన్లో అది అక్కడ విద్యుత్ వాహనాలకి పర్టికులర్గా ఆ బస్సెస్కి ఒక విద్యుత్ వాహనాలని అంటే ఒక గ్రీన్ ఎనర్జీని ఒక హరిత ఇంధనాన్ని 24 hours వచ్చే విధంగా జరుగుతుందన్నమాట. ఇలా భారతదేశం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట. ఇండియాస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సోలార్ బస్ స్టేషన్ రీసెంట్లీ ఎక్కడ స్టార్ట్ చేసడం జరిగింది ఇటీవల కాలంలో గుజరాత్లో సూరత్ మున్సిపల్ కార్పొరేషన్లోని ఆల్తాన్ అనే బస్ స్టేషన్లో దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. సో ఇది మనకి ఏ దేశ సహాయంతో దీన్ని నిర్మించడం జరిగిందంటే జర్మనీ సాంకేతికత సహాయంతో, విత్ ద సపోర్ట్ ఆఫ్ ది జర్మనీ ఒక టెక్నాలజీ అన్నమాట. జర్మనీ టెక్నాలజీతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు ఖచ్చితంగా ఇది ఇంపార్టెన్స్గా మనకు ఉంటుంది. దేశంలో తొలి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ తొలి సోలార్ బస్ స్టేషన్, తొలి సౌరయుత బస్ స్టేషన్ ఎక్కడ ఏర్పాటు చేశారు, ఏ రాష్ట్రంలో? గుజరాత్లో ఏ నగరంలో? సూరత్ నగరంలో. సూరత్లోని ఏ ప్రాంతం అంటే ఆల్తాన్. ఏ దేశ సాంకేతికతతో ది సోలార్ బస్ స్టేషన్ కన్స్ట్రక్టెడ్ విత్ ద బిల్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది విచ్ కంట్రీ టెక్నాలజీ అంటే జర్మనీ కంట్రీస్ టెక్నాలజీ అనమాట. వన్ మోర్ ఇంపార్టెంట్ ఏరియాస్ దీనిపైన చూసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికన్నా సిమిలారిటీస్ ఉన్నటువంటి మరికొన్ని విషయాలు చూసుకుందామండి. ప్రపంచంలోనే తొలిసారిగా 2015 సంవత్సరం ప్రపంచంలోనే తొలిసారిగా 2015 సంవత్సరంలో తొలి సౌరయుత విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. తొలి సౌరయుత విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సోలార్ యూటిలైజ్డ్ ఎయిర్పోర్ట్ ఇన్ ద వరల్డ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సోలార్ యూటిలైజ్ ఎయిర్పోర్ట్ అనేది ఎక్కడ ఏర్పాటు చేశారంటే దట్ ఈజ్ ఇన్ కొచ్చి అండి. సో మరి కేరళలోని కొచ్చిలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక రికార్డ్ అన్నమాట. ఇది ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ రీసెంట్లీ డామన్ డయ్యూ అండ్ దాద్రా నగర్ హవేలీ. సో డామన్ డయ్యూ దాద్రా నగర్ హవేలీ ఒక పట్టణమైనటువంటి అందులో ఒక పట్టణమైన డయ్యూ అండి. డయ్యూ కూడా ఒక రికార్డు పొందడం జరిగింది. భారతదేశంలో 100% సౌర విద్యుత్ని తమ అవసరాలకు వాడుకుంటున్నటువంటి తొలి నగరంగా ద ఓన్లీ సిటీ ఇన్ ఇండియా యూటిలైజ్డ్ ద సోలార్ పవర్ అని చెప్పేసి ఉన్నది ఏదంటే డయ్యూ నగరం అండి. భారతదేశంలో తొలి సౌరయుత నగరంగా గుర్తించబడింది ఏదండి డయ్యూ నగరం అనే విషయం గమనించండి. వెరీ రీసెంట్గా ఇక్కడే మనకి ఖేలో ఇండియా పారా గేమ్స్ కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఇలా వరుసగా మనం సోలార్ బస్ స్టేషన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇది ఒక ప్రాంతీయ అంశం, ఒక జాతీయ అంశంగా తీసుకున్నప్పుడు మరి ఒక అంతర్జాతీయ విషయం ఉంది. టు ప్రమోట్ ద సోలార్ పవర్, టు రీసెర్చ్ ఆన్ ది సోలార్ పవర్. ఈ సోలార్ పవర్ పైన రీసెర్చ్ చేయడానికి, దీన్ని ప్రమోట్ చేయడానికి సో మన భారత ప్రభుత్వం ఫ్రాన్స్ దేశం మద్దతుతో ఐఎస్ఏని కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఐఎస్ఏ అంటే ఏంటి మై డియర్ ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని చెప్పేసి అంటామండి. ఏంటంటే ఇక్కడ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంతర్జాతీయ సౌర కూటమి అని చెప్పేసి అంటాం. మరి అంతర్జాతీయ సౌర కూటమి అనేది మన భారత్ ఏర్పాటు చేసింది విత్ ద సపోర్ట్ ఆఫ్ ది ఫ్రాన్స్. ఎక్కడుందండి ఐఎస్సి అంటే దట్ ఈజ్ ఇన్ గురుగ్రామ్.
ఒక గురుగ్రామ్లో ఉంది, హర్యానాలోని గురుగ్రామ్లో ఉంది. సో ఇలాంటి నేపథ్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. అంతేకాకుండా మన భారతదేశంలో ఈ సౌర విద్యుత్తుని మన ఇంటి పైకప్పు పైన కూడా ఇంటి పైన కూడా సో ఏర్పాటు చేసుకోవాలి. ఆ సౌర విద్యుత్తుని ఇంటి అవసరాలు కూడా వాడుకోవాలి. అవసరమైతే మిగిలిన విద్యుత్తుని ఇక్కడ ఒక గ్రిడ్కు అనుసంధానం చేసుకోవాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో మనకి సోలార్ ప్రైమ్ మినిస్టర్ సూర్య గారు పిఎం సూర్య గారు అనేది పిఎం సూర్య గారు పిఎం సూర్య గారు అని చెప్పేసి అంటామండి. మరి పిఎం సూర్య గారు అనే కార్యక్రమం అనే ఇక్కడ సో మరి ముఫ్తీ బిజ్లీ యోజన అంటాం. ఏంటంటే ముఫ్తీ బిజ్లీ యోజన అనే కార్యక్రమాన్ని కూడా సో ప్రారంభించడం జరిగింది 2024లో. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, పిఎం సూర్య గారు ముఫ్తీ బిజ్లీ యోజనని ప్రారంభించడం జరిగింది. సో ఇలాంటి నేపథ్యం అన్నమాట. ఎందుకు మన సౌర విద్యుత్ ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటున్నాం, వివిధ సంబంధించినటువంటి హౌజెస్ పైన సౌర పలకాలు పెడుతున్నారు. ఆ సౌర పలకాలు ఏంటండి, సో ఇంటి అవసరాలకు తీర్చుకునే సౌర విద్యుత్ 300 యూనిట్ల వరకు మనం వాడుకోవచ్చు. మిగతాది మనం ఒక గ్రిడ్కి అనుసంధానం చేసి మనకు డబ్బులు కూడా వస్తాయన్నమాట. అదే ప్రధానమంత్రి సూర్య గారు ముఫ్తీ బిజ్లీ యోజన అనే కార్యక్రమం విషయం గమనించండి. మరి 2024లో సో దీన్ని ప్రారంభించడం జరిగిన నేపథ్యం అన్నమాట. ఓకేనండి. సో ఇలా ఒక సౌర విద్యుత్ అని చెప్పేసి అన్నప్పుడు, ఒక గ్రీన్ ఎనర్జీ పైన అన్నప్పుడు ఇలాంటి సమాచారాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ మనం చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులుగా మనకుంది ఇక్కడ ఒక పర్సన్స్ ఇన్ ద న్యూస్లో ఉన్నారు, శుభాంశు శుక్లా అండి. మరి శుభాంశు శుక్లా సో మరి భారత వైమానిక దళంలో పనిచేస్తున్నట్టు ఒక క్యాప్టెన్గా వీరు ఉన్నారు. అంతేకాకుండా మన భారత్ ఇతని యొక్క నేపథ్యం చూద్దామండి. శుభాంశు శుక్లా నేపథ్యం చూద్దాం ఒకసారి. ఏంటా నేపథ్యం అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఇతను ఒక పైలట్గా ఉన్నారు. ఒక క్యాప్టెన్ హోదాలో, ఒక గ్రూప్ క్యాప్టెన్ హోదాలో ఉండడం జరిగిందనమాట. క్యాప్టెన్గా నిర్వహిస్తున్నారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో. అంతేకాకుండా భారత్ చేపట్టబోతున్నటువంటి 2027లో భారత్ చేపట్టబోతున్నటువంటి గగన్యాన్ అనే కార్యక్రమంలో మానవ సహిత యాత్రలో మ్యాన్డ్ స్పేస్ మిషన్లో వీరు ఒక స్టార్ సెలర్గా, అంతరిక్ష నావికుడిగా ఇస్రో సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకేనా. మరి వీరితో పాటుగా శుభాంశు శుక్లతో పాటుగా అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, ఇలా నలుగురిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి క్రమంలో మరి ఇక్కడ వీరు మన ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అండ్ నెక్స్ట్ వచ్చేసి అమెరికా దేశానికి చెందినటువంటి మరొక అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్. సో మరి ఈ 3 సంస్థలు సంయుక్తంగా చేపట్టినటువంటి అంతరిక్ష యాత్ర అయినటువంటి అంతరిక్ష కేంద్రానికి వెళ్ళే యాత్ర అయినటువంటి యాక్సిమమ్ 4 మిషన్లో భాగమయ్యారు శుభాంశు శుక్లా, టిబర్ కపు, స్లోవేంజీ అండ్ పెగ్గీ విట్స్ అని నలుగురు కూడా అంతరిక్షానికి జూన్ 25 2025న బయలుదేరారు. అండ్ జూన్ 26 2025న వీరు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళడం జరిగిందనమాట, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి. తర్వాత క్రమంలో జూన్ 28 2025న సో శుభాంశు శుక్లా సో మరి మన భారతీయుడు శుభాంశు శుక్లా, మన ఉత్తరప్రదేశ్ లక్నోకి చెందిన శుభాంశు శుక్లా అక్కడ నుండి అంతరిక్షం నుండి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుండి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారితో కూడా సో ప్రసంగించడం జరిగినటువంటి విషయం గమనించండి. తర్వాత క్రమంలో మరి జూలై 3 2025 జూలై 3 2025న సో మరి ISS నుండి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుండి సో శుభాంశు శుక్లా విద్యార్థులతో మాట్లాడడం జరిగిందనమాట. అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలపైన, విషయాలపైన. అందులో మరి తన సొంత గ్రామమైనటువంటి, తన పుట్టినటువంటి ప్రాంతమైనటువంటి ఉత్తరప్రదేశ్లో లక్నోకు చెందినటువంటి కొందరు స్కూల్ విద్యార్థులు అండ్ కేరళలోని తిరువనంతపురంలో ఉన్నటువంటి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులతో వీరు ముచ్చటించడం జరిగిందనమాట. అక్కడ జరుగుతున్న విశేషాలపైన. ఆ డేట్ కూడా మనకి ఇంపార్టెంటే, జూలై 3 2025న మన శుభాంశు శుక్లా సో విద్యార్థులతో ముచ్చటించినటువంటి క్రమము, అక్కడ ఎలా నిద్రపోతున్నారు, ఎలా ఆహారాన్ని స్వీకరిస్తున్నారు, పడుకునే విధానంలో ఎలా ఉంటుంది, ఇలాంటి అన్ని విషయాలపైన అక్కడ చర్చించడం జరిగింది. అక్కడ నుండి భూమి చూసినప్పుడు ఎలా ఉంటుంది, ఆ సంబంధించిన అనుభవాలని, ఆ గురుత్వాకర్షణ శక్తి ఎలా ఉంటుంది, ఇలాంటి అన్ని అంశాలపైన మాట్లాడడం జరిగిందనమాట. అదొక ఇంపార్టెన్స్గా ఒక డేట్ ప్రకారం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి మొత్తం మీద మన భారతదేశం తరపున రాకేష్ శర్మ, అంటే మన భారత సంతతికి చెందినటువంటి సునీత విలియమ్స్, మన భారతదేశంలో పుట్టి నాసా తరపున వెళ్ళినటువంటి కల్పనా చావ్లా, భారత సంతతికి చెందినటువంటి రాజాచారి గారు అండ్ బండ్ల శిరీష,
వీరందరితో పాటుగా మరి ఇట్లా శుభాన్ శుక్లా కూడా వెళ్ళిన ఘనత ఉంది. అయితే శుభాన్ శుక్లా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి ఎన్నో వ్యక్తిగా రికార్డు పొందడం జరిగింది. అంటే 634వ వ్యక్తిగా సో రికార్డు పొందడం జరిగింది. అలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాలండి. అది ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ట్యాబ్లో ఒక ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది అన్నమాట. ఇది శుభాన్ శుక్లా యొక్క నేపథ్యం. ఓకేనా. ఇక్కడ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అంటే ఎక్కడ ఉంటుందండి? కేరళలోని తిరువనంతపురం ఉంటుంది. దీని ప్రజెంట్ డైరెక్టర్ వచ్చేసి ఎవరండి? డాక్టర్ ఉన్నికృష్ణన్ నాయర్ అండి. ఎవరన్నారండి? డాక్టర్ ఉన్నికృష్ణన్ నాయర్ అనేవారు. సో మరికి ఇక్కడ ఓకేనా విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కి డైరెక్టర్గా ఉన్నటువంటి నేపథ్యం అనమాట. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి. సో మరి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ ఏంటంటే రక్షణ కొనుగోళ్ల మండలి, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ మరి ఒక సమావేశం జరిపింది. నిన్ననే జరిపింది. జూలై 3, 2025న మరి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఒక సమావేశం జరిగిందండి. ఈ సమావేశంలో నిర్ణయం ఏంటంటే ఇటీవల కాలంలో పొరుగు దేశాలతో ఉన్నటువంటి ఒక సంబంధించినటువంటి ఒక ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పుడు ఒక పహల్గామ్ దాడి కానివ్వండి, ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, ఇలాంటి ఉద్రిక్తతల నేపథ్యంలో మనం భారత రక్షణ దళం మరింతగా మనం పటిష్టం కావాలి, మరింతగా బలోపేతం కావాలి, మరింతగా స్ట్రెంథన్ కావాలి. ఇలాంటి క్రమంలో ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి చర్చించి మనం 1,00,000 కోట్లతో రక్షణ కొనుగోలు చేయాలి అని చెప్పేసి ఇక్కడ నిర్ణయించుకోవడం జరిగింది. ఈ విషయాన్ని మనకి ప్రకటించడం జరిగింది కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు. సో మరి ఏంటి ఈ 1,00,000 కోట్ల రూపాయలంటే విదేశాల నుండి మనం కొనుగోలు చేసుకుంటామంటే కాదండి, ఇండిజినస్గా మనం తయారు చేసుకుంటున్నాం. స్వదేశంగా మనం తయారు చేసుకోవాలి. మన స్వదేశీ కంపెనీలు ఇందులో భాగస్వామ్యం చేసుకోవాలి. స్వదేశీ కంపెనీలు తయారు చేసినటువంటి రక్షణ కొనుగోలు చేసుకోవాలని ఒక మరో నిర్ణయం అనేది ఒక ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఇండిజినస్గా మనం సొంతంగా తయారు చేసుకోవడం, స్వదేశీగా తయారు చేసుకోవడం ఒక భావనతో దీన్ని మన కంపెనీలకి డబ్బులు అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి. రక్షణ దళాల్లో మనకి ట్రై సర్వీసెస్లో మన త్రివిధ దళాల్లో నావిక దళాన్ని బలోపేతం చేద్దామనుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో భారత నావిక దళానికి బలోపేతంలో భాగంగా 1,05,000 కోట్ల రూపాయలలో సో 40,000 కోట్ల రూపాయలతో 12 ఎంసీఎంవి వెహికల్స్ కొనుగోలు చేస్తున్నారు. ఈ ఎంసీఎంవి వెహికల్స్ వాహనాలు కాదండి, ఇక్కడ వెజల్స్ అంటే ఇక్కడ ఏంటంటే వెహికల్స్ కాదు, వెజల్స్, ఎంసీఎంవి వెజల్స్, మైన్ కౌంటర్ మెజర్స్ వెజల్స్ అని చెప్పేసి అంటామండి. మరొకసారి ఎంసీఎంవి అనేది ఏంటంటే ఇది సో భారత నావిక దళంలో పనిచేస్తాయండి. 12 నౌకలు భారత నావిక దళంలో ఇండియన్ నేవీలో పనిచేస్తాయి. ఏంటి దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ఇండియన్ నేవీలో పనిచేయబోతున్నటువంటి మనం తయారు చేసుకోబోతున్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే నీటిలో సముద్రంలో ఏదైనా సంబంధించినటువంటి ఒక పేలుడు పదార్థం ఉండని ఆ పేలుడు పదార్థం అనేది మన శత్రుదేశం పెట్టిందనుకోండి, మన దగ్గర జలంతర్గామ్లం కానివ్వండి నౌకలను ధ్వంసం చేసే విషయంలో ఉన్నప్పుడు ఇది వెళ్ళి ఏం చేస్తుందంటే అలాంటి దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. దాన్ని మనం మైన్ కౌంటర్ అండి, మైన్ కౌంటర్ మెజర్స్ వెజల్స్ 12 మనకు దీనిలో కొనుగోలు చేయబోతున్నాం. మన దేశంలో సంస్థల ద్వారా తయారు చేయబోతున్నాం. మజ్గావ్లో కానివ్వండి, గార్డెన్ రీచ్ షిప్ ఇంజనీర్స్ లిమిటెడ్ కానివ్వండి, ఇలాంటి ప్లేస్లలో మన విశాఖ మరి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కానివ్వండి ఇలా తయారు చేసుకోబోతున్నాం. అంతేకాకుండా QRSAM మిజైల్స్ కూడా తయారు చేసుకోబోతున్నాం. QRSAM అండి. మరి QRSAM మిజైల్ అంటే ఇక్కడ ఏంటంటే క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ అని చెప్పేసి అంటామండి. క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ కూడా మనం సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ అంటే ఇక్కడ అర్థం ఉందండి. సో ఎయిర్ మిజైల్స్ అని చెప్పేసి అంటామంటే ఇక్కడ అర్థమైంది ఇక్కడ. సో మరి కొందగా రియాక్షన్ అవుతాయి సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ అని చెప్పేసి అంటామంటే ఇక్కడ ఉపరితలం నుండి గగనతలం లక్ష్యాలను ఆ విధంగా ఛేదించే విధంగా ఇలాంటి మిజైల్స్ కూడా మన DRDO అనుబంధ సంస్థలు కూడా ఇవి తయారు చేస్తున్న నేపథ్యం అనమాట. వీటికి కూడా కాంట్రాక్ట్ రాబోతుంది ఇలాంటి నేపథ్యం. అంతేకాకుండా మనం HAL కానివ్వండి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు బెంగళూరులో ఉన్నటువంటి సంస్థలు మనకి తేజస్ యుద్ధ విమానాలు తయారు చేసింది, తేలికపాటి యుద్ధ విమానం. అంతేకాకుండా LCH తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ప్రచండ్ కూడా తయారు చేసింది. ఇలా ఎన్నో మరి రక్షణ కొనుగోలు జరగబోతున్నాయి. సో మనకి ఈ నేపథ్యాన్ని ఈ అబ్రివేషన్ పరంగా ఇక్కడ కొత్తగా ఒకటి వచ్చిందండి, MCMV అంటే మైన్ కౌంటర్ మెజర్స్ వెజల్స్ అనే విషయాన్ని గమనించండి. ఎవరి నేతృత్వంలో ఈ రక్షణ కొనుగోలు మండలి ఈ నిర్ణయం తీసుకుందంటే రాజ్నాథ్ సింగ్ గారు. మరి రక్షణ కొనుగోలు మండలి ఇంగ్లీష్లో ఏమంటారంటే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అంటారు. ఏమంటారంటే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అని చెప్పేసి మనకు అనడం జరుగుతుంది అనమాట. సో అది ఒక నేపథ్యాన్ని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఇంకొక అంశం ఈ సందర్భంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి అయితే రాజ్నాథ్ సింగ్ అండ్ కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకి సలహాదారు వచ్చేసి ఎవరండి తెలుసండి? డాక్టర్ జి సతీష్ రెడ్డి గారండి. డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు
ఎవరండి? కేంద్ర రక్షణ శాఖకి సలహాదారు, కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకి సలహాదారండి. ఓకేనా? అడ్వైజర్ టు ది యూనియన్ డిఫెన్స్ మినిస్ట్రీ ఎవరండి? కేంద్ర రక్షణ శాఖ సలహాదారు డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు. ఆ అంశం గుర్తుపెట్టుకోండి. ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఉంటున్న నేపథ్యం అండి. ఓకేనా? ఇక నెక్స్ట్ చూద్దామండి. దీంతో పాటుగా మనకి మరికొంత సమాచారం చూసినట్లయితే కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి ఎవరు పనిచేస్తున్నారంటే మనకి అది కూడా ఒక ఇంపార్టెంట్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ కార్యదర్శి వచ్చేసి రాజేష్ కుమార్ సింగ్ అండి. మన ఏపీపీసీ మెయిన్స్ జూన్ 1, 2025 జరిగినటువంటి ఏపీపీసీ మెయిన్స్లో రావడం జరిగిందండి. రాజేష్ కుమార్ సింగ్ అండి. ఎవరు? రాజేష్ కుమార్ సింగ్ అండి. రాజేష్ కుమార్ సింగ్ కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి నేపథ్యం అండి. ఓకేనండి? మరి నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం. మరి ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్గా చూసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక అంతర్జాతీయ విషయం అండి. మరి 2021లో అక్కడ ఉన్నటువంటి ఒక ప్రభుత్వాన్ని ఆ విధంగా కూల్చేసి ఆ ప్రభుత్వాన్ని మొత్తాన్ని కూడా కూల్చేసి ఒక కొత్త ప్రభుత్వాన్ని స్థాపించడం జరిగింది మన పొరుగు దేశంలో. ఆ దేశమే ఆఫ్ఘనిస్తాన్ దేశం. మరి ఆఫ్ఘనిస్తాన్ దేశంలో తాలిబాన్సే ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇలా ఆఫ్ఘనిస్తాన్లో. మరి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వాన్ని తొలిసారిగా గుర్తించినటువంటి దేశంగా ఈరోజు రష్యా ప్రకటించడం జరిగింది. రష్యా దేశం ఒక అధికారిక ప్రకటన, రష్యా విదేశాంగ శాఖ ఒక అధికారిక ప్రకటన వచ్చింది. 2021లో ఆఫ్ఘనిస్తాన్లో ఏర్పాటు చేయబడ్డటువంటి ఏదైతే తాలిబాన్ ప్రభుత్వం ఉందో అక్కడ ఆ ప్రభుత్వాన్ని మేము గుర్తిస్తున్నాము అంటే ఒక తిరుగుబాటు ద్వారా ఏర్పాటు చేయబడింది. ఒక తిరుగుబాటు వ్యతిరేక చర్యల ద్వారా అంటే తిరుగుబాటుని అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రభుత్వాన్ని కూల్చేయడం ద్వారా అది వచ్చింది. కాబట్టి అలాంటి ప్రభుత్వాన్ని మేము మళ్ళీ ఇన్ని సంవత్సరాలు గుర్తించాము, ఇన్ని సంవత్సరాలు అబ్జర్వ్ చేసి మేము గుర్తిస్తున్నామని చెప్పడం జరిగింది. ఇటీవల కాలంలో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించినటువంటి తొలి దేశంగా ప్రకటించింది ఏంటి అని చెప్పేసి అంటే రష్యా దేశం అండి అని గుర్తుపెట్టుకోండి. 2021లో ఈ ఆగస్టు నెలలో ఇలాంటి సంక్షోభం జరిగింది తాలిబాన్లో. మరి ఇలాంటి క్రమంలో అక్కడ మన భారతీయులు కూడా చిక్కున్నారండి. ఆ టైంలో తాలిబాన్లో తిరుగుబాటులో భాగంగా అక్కడ 2021 ఆగస్టులో మన భారతీయులు కూడా చిక్కున్నారు. ఎట్ దట్ టైమ్ India, our government of India conducted an operation to evacuate our Indian nationals from the Afghanistan to India. అలాంటి టైంలోనే ఆగస్టు 2021లోనే అక్కడ తాలిబాన్ సంబంధించినటువంటి ఆ క్రైసిస్లో ఆ సంక్షోభంలో అక్కడ చిక్కున్న భారతీయులని మనం స్వదేశానికి తీసుకురావడానికి చేపట్టినటువంటి కార్యక్రమం ఏం పేరు తెలుసా అండి? అది మనకి ఆపరేషన్ దేవీ శక్తి అండి. ఏదండి? ఆపరేషన్ దేవీ శక్తి అనే కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరిగింది 2021లో. వెరీ రీసెంట్గా ఫ్రెండ్స్ మనకు తెలుసు, వెరీ రీసెంట్గా జూన్ 2025లో కూడా బిట్వీన్ ది మనకి ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ క్రైసిస్లో, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ యుద్ధంలో అక్కడ చిక్కున్న భారతీయులని మనం స్వదేశాన్ని తీసుకురావడానికి ఏం ఆపరేషన్ నిర్వహించాం ఒక్కసారి కామెంట్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఇంకా మీరు పార్టిసిపేట్ కావాలి. ఈ ఒక్క కరెంట్ అఫైర్స్ సామ్ ఇన్స్టిట్యూట్ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ మీరు క్లాస్ విన్నట్లయితే ఓకేనా, మరేదే మీకు అవసరం లేకుండా ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విధంగా మీరు అవుతారని చెప్పేసి తీర్చిదిద్దే క్రమంలో మన శ్యామ్ సార్ కూడా ఎన్నో గైడెన్స్ అని చేస్తున్న నేపథ్యం ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కసారి ఫాలో అవ్వండి, ఒక్కసారి కామెంట్ చేయండి. టు ఎవాక్యుయేట్ ఇండియన్ నేషనల్స్ డ్యూరింగ్ దిస్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్, to evacuate our Indian nationals, what is the name of the operation conducted by India June 2025? In June 2025లో 2025 జూన్లో మరి ఇక్కడ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఇరాన్లో చిక్కున్నటువంటి భారతీయులని స్వదేశాన్ని తీసుకురావడానికి ఏ కార్యక్రమం నిర్వహించాం మన భారతదేశం అని చెప్పేసి కామెంట్ చేయండి. ఓకేనా? ఈ కామెంట్ పైన మనం రేపు మళ్ళీ ఒకసారి మనం చర్చిద్దామండి. ఇది మనకి రష్యా గురించి చెప్తున్నటువంటి క్రమం అనమాట. ఇంకా ఆఫ్ఘనిస్తాన్ గురించి మరొక విషయం చెప్పాలండి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు కొన్ని మహిళలకు సంబంధించిన మహిళా సాధికారత లేకుండా చేస్తున్న నేపథ్యం పైన విమర్శలు కూడా వస్తున్న నేపథ్యం అనమాట. ఇలాంటి క్రమంలో ఆడపిల్లలకి అక్కడ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, టు ప్రొవైడ్ ద బేసిక్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి కూడా ఇటీవల ప్రకటించడం జరిగింది. ఐక్యరాజ్య సమితి ఆఫ్ఘనిస్తాన్ నేపథ్యాన్ని తీసుకొని జనవరి 24ని అంతర్జాతీయ విద్యా దినోత్సవంగా ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డేగా చెప్పి ఆఫ్ఘనిస్తాన్లో విద్యను అందించాలనే కార్యక్రమాన్ని కూడా చెప్పడం జరిగిందనమాట. ఇటీవల కాలంలో తాలిబాన్ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం మనం డిస్కస్ చేసుకోవాలి. ఏదైతే జూదం అని చెప్పి అంటే ఇది చెస్ ఆడడం, ప్లేయింగ్ ఆఫ్ ది చెస్ ఆడడాన్ని ఒక జూదంగా ప్రకటించడం జరిగిందండి. చెస్ ఆడడాన్ని ఒక గ్యాంబ్లింగ్గా జూదంగా ప్రకటించుకుంది ఏ దేశం అని చెప్పేసి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ దేశం
ప్రకటించుకునే నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో అబౌట్ ది రష్యా గురించి మనం చెప్పినట్లయితే మరి రష్యా ద ప్రజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ది రష్యా వచ్చేసి ఎవరంటే వ్లాదిమిర్ పుతిన్ అండి. సో వ్లాదిమిర్ పుతిన్ అనేవారు రష్యాకు ప్రజెంట్ అధ్యక్షుడిగా ఉన్నారు. సో మరి సుదీర్ఘకాలంగా రష్యాకు అధ్యక్షుడిగా పనిచేస్తున్న వారు కూడా వ్లాదిమిర్ పుతిన్. మరి రష్యా రాజధాని మాస్కో అండి. రష్యా పార్లమెంట్ పేరు వచ్చేసి మనకి డ్యూమా అని చెప్పేసి అంటాం. రష్యా సంబంధించినటువంటి అధ్యక్షుడి యొక్క అధికార నివాస భవనం ది అఫీషియల్ రెసిడెన్సీ ఆఫ్ ది రష్యన్ ప్రెసిడెంట్ ఈస్ క్రెమ్లిన్ అండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సో దట్ తాలిబాన్స్ గవర్నమెంట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ రికగ్నైజ్డ్ బై ది రష్యా. దిస్ ఇస్ ద ఫస్ట్ కంట్రీ అనమాట. రష్యా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ రికగ్నైజ్ తాలిబాన్ గవర్నమెంట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ అనే విషయాన్ని గమనించండి. నెక్స్ట్ మూవ్ టు ది నెక్స్ట్ పాయింట్ అండి. సో మనకి తెలంగాణ అంశాలపైన అంటే ప్రాంతీయ అంశాలు అంటే అంతర్జాతీయ జాతీయ అంశాలు సైన్స్ అండ్ టెక్నాలజీ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో ప్రాంతీయ అంశాలపైన పట్టు సాధించడం కూడా అంతే ఇంపార్టెంట్. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి ఇలాంటి క్రమంలో వాళ్ళు సంబంధించిన అడుగుతున్న దృష్ట్యా మరి తెలంగాణ క్రీడా పాలసీ 2025 మరి తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయినటువంటి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంటే చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది తెలంగాణ అని చెప్పేసి అంటే వారు మనకి రామకృష్ణరావు గారు. సో మరి ఇక్కడ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అంటే ఇక్కడ మనకి ఒక జయేష్ రంజన్ గారు. సో మరి తెలంగాణ క్రీడా పాలసీ 2025 విశేషాలు విడుదల చేయడం జరిగింది జీవో రూపంలో. ఓకేనా, ఇలాంటప్పుడు మరి తెలంగాణ క్రీడా పాలసీ మనం ఇంతకుముందుకే 2 days బ్యాక్ మనం డిస్కస్ చేసినాం. కేంద్ర మంత్రి మండలి కూడా మన భారతదేశంలో క్రీడల్ని మరింతగా ప్రోత్సహించే ఉద్దేశంతో మరి ఖేలో నీతి అనే ఒక పేరుతో ఖేలో నీతి అనే ఒక విధానం పేరుతో నేషనల్ స్పోర్ట్స్ పాలసీని కూడా ఆమోద ముద్ర వేయడం జరిగింది. 2036 నాటికి మనం ఒలింపిక్ క్రీడలు మంచి పథకాలు సాధించాలి. 2036 నాటికి మన భారతదేశంలో ఒలింపిక్ క్రీడలు నిర్వహించే స్థాయికి వెళ్ళాలనే విషయంతో అలాంటి నేపథ్యంలో తెలంగాణ క్రీడా పాలసీ 2025లో మరి 5 అంశాలకి 5 పాయింట్స్కి ఒక 5 పిల్లర్స్గా దీన్ని అమలు చేయబోతున్నారు. ఏంటా 5 పిల్లర్స్ ఆఫ్ ది తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ అన్నప్పుడు స్పోర్ట్స్ ఎకో సిస్టాన్ని అభివృద్ధి చేస్తారు. అంటే స్పోర్ట్స్ ఎకో సిస్టమ్ అంటే టు ప్రమోట్ ద స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ని ప్రమోట్ చేసే విషయంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అన్ని అవకాశాలను సృష్టించడం జరుగుతుంది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ స్పోర్ట్స్లో మరొక అంశం ఏంటంటే స్పోర్ట్స్ ఆడడానికి సరైనటువంటి వేదికలు కావాలి, స్టేడియాలు కావాలి. అలాంటప్పుడు మనకి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని కలిగిస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్పోర్ట్స్ అంటే క్రీడలు ఆడము అండ్ క్రీడలు నైపుణ్యాన్ని అభివృద్ధి క్రీడల్లో నైపుణ్యం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఆ స్కిల్స్ని అభివృద్ధి చేస్తారు. అంతేకాకుండా ఒక లాంగ్ టర్మ్ ఒక ప్లానింగ్స్ అంటే దీర్ఘకాలిక ప్రణాళికలు చేస్తారు. ఎందుకోసం అంటే 2036లో మనకి ఒలింపిక్లో మంచి పథకాలు సాధించాలంటే ఒక 10 days ముందే మనం ఏం చేయాలి? సో 10 years ముందే మనం చేయాలి. 10 days ముందు మనం ప్రణాళిక సిద్ధం చేయడం కాదు, 10 years ముందు ఆ విధంగా ప్రణాళికను సిద్ధం చేయాలని చెప్పేసి ఇక్కడ దీర్ఘకాలిక ప్రణాళికలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి క్రీడాకారుల్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేటట్టు అలాంటి శిక్షకులకి తయారు చేయడం అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతోనే తెలంగాణ క్రీడా పాలసీ రావడం జరిగింది 2025. సో మరి ఇలాంటి విషయం అండి. మరి తెలంగాణ అంశాల గురించి చదువుకోవాలి, ఈ 5 పాయింట్స్ కూడా తెలుసుకోవాలి. అండ్ తెలంగాణ రాష్ట్ర క్రీడల శాఖ మంత్రిగా ప్రజెంట్ ఎవరున్నారంటే వాకిటి శ్రీహరి గారు మరి తెలంగాణ రాష్ట్ర వాకిటి శ్రీహరి గారు ద ప్రజెంట్ తెలంగాణ ఒక స్పోర్ట్స్ మినిస్టర్గా ఉండడం జరిగింది. నెక్స్ట్ మూవ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్ అండి. అండ్ నెక్స్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశం, ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ అంశం. ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్గా కూడా దీని ఎస్ఎన్టీ కూడా మనం చూసుకోవచ్చు అండి. సో మరి ఇటీవల జరిగినటువంటి ఏపీ గ్రూప్ 2లో కూడా మెయిన్స్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ రావడం జరిగింది. సో మనకి ఇది ఆంధ్రప్రదేశ్లో 3 చోట్ల బ్యాటరీ విద్యుత్ స్టోరేజ్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయబోతున్నారు. ఈ దేశంలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పొచ్చు. దేశంలో ఇక్కడ కూడా లేదండి. సో మనము విద్యుత్ని అనేది మన ఇన్వర్టర్స్ ద్వారా కానీ ఇళ్లలో మనం విద్యుత్ని కొంతవరకు మనం ఏం చేస్తామండి స్టోర్ చేసుకుంటాం. కానీ అలా కాకుండా పెద్ద మొత్తంలో సుమారు 200 మెగావాట్ల విద్యుత్ని ఆ విధంగా స్టోర్ చేసుకునే విధంగా నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆమోద ముద్ర వేయడం జరిగింది. త్వరలోనే ఇది కార్యరూపం దాల్చబోతుంది అనమాట. ఇలా 3 చోట్ల బ్యాటరీ విద్యుత్ స్టోరేజ్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధానాన్ని మనం ఏమంటారంటే బెస్ అంటామండి. ఇదని బెస్ ఏమని పిలుస్తామండి? వాట్ ఈస్ దిస్? ఓకేనా, దిస్ సైంటిఫిక్ ఫినామినన్ మనం ఏమంటాం? బెస్ అంటే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అండి. అబ్రివేషన్ పరంగా కూడా చూసుకోవాలి. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. సో మరి ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? 3 చోట్ల అంటే ఇక్కడ వైఎస్ఆర్ కడప డిస్టిక్ జమ్మలమడుగులో,
అండ్ కర్నూలు జిల్లా గని ప్రాంతంలో అండ్ చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రాంతీయ అంశంగా మనం చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది అనమాట. అంటే ఇది సౌర విద్యుత్ కానివ్వండి, లేకపోతే దాంతోపాటుగా పవన విద్యుత్ కానివ్వండి, అంటే విండ్ ఎనర్జీ కానివ్వండి, సోలార్ ఎనర్జీ కానివ్వండి, మరి ఏ ఎనర్జీనైనా ఇక్కడ స్టోర్ చేసుకునే విధంగా పర్టికులర్గా సోలార్ ఎనర్జీని ఇక్కడ స్టోర్ చేసే అవకాశం దీని ద్వారా ఉంటుందన్నమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. అండ్ మరొక సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్గా అండ్ పరిశోధన సంస్థల్లో ఒక అంశంగా అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాంతీయ అంశాలు కూడా మనం చూసుకోవాలి. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో యోగా సహజ చికిత్స పరిశోధన సంస్థ ఏర్పాటు. సహజ చికిత్స అంటే ఏంటంటే న్యాచురోపతి అని చెప్పేసి అంటాం. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది యోగా అండ్ న్యాచురోపతి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం నడింపాలెంలో ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అండ్ కమ్యూనికేషన్ల సహాయ శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది అనమాట. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటయ్యే సంస్థలపైన మనకి ఎగ్జామినేషన్లు వస్తున్న నేపథ్యం ఉంది. అంతేకాకుండా ఇది ఏ మంత్రిత్వ శాఖ దీన్ని ఏర్పాటు చేస్తుందంటే విల్ బీ సెటప్ బై ది యూనియన్ ఆయుష్ మినిస్ట్రీ. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ దీన్ని ఏర్పాటు చేస్తుందండి. గుర్తుపెట్టుకోండి, ఈ సంస్థ మరి ఆయుష్ అని చెప్పేసి అంటాం. ఆయుష్ అంటే ఇక్కడ ఏ అంటే ఆయుర్వేద ఫ్రెండ్స్, ఏ అంటే ఆయుర్వేద అని చెప్పేసి అంటామండి. వై అంటే ఏంటంటే యోగా అండ్ న్యాచురోపతి అంటే చూడండి, యోగా అండ్ న్యాచురోపతి అని చెప్పేసి అంటామండి. మొన్ననే మనం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిర్వహించుకోవడం జరిగింది. గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్స్ కూడా సాధించడం జరిగింది. జూన్ 21, 2025 అలాంటి క్రమం యోగా ఫర్ ది హెల్త్ అనే ఒక నినాదంతో నిర్వహించుకున్నాం. అదే యోగా అండి, యోగా న్యాచురోపతి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ యునాని అని చెప్పేసి అంటామండి. యునాని అనే వైద్య విధానం. ఎస్ అంటే సిద్ధ అండి. అండ్ హెచ్ అంటే ఇక్కడ ఏంటంటే హోమియోపతి అని చెప్పేసి హోమియోపతి. హోమియోపతి ఇలా చూడండి, ఇలా మనకు ఒకసారి కూడా అడగడం కూడా జరిగింది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో. ప్రజెంట్ కేంద్ర ఆయుష్ శాఖ మంత్రిగా ఎవరున్నారంటే ప్రతాప్ రావ్ జాదవ్ అండి. ఎవరున్నారు? ప్రతాప్ రావ్ జాదవ్ అండి. తెలుగులో కూడా రాసుకునే ప్రయత్నం చేద్దామండి. ప్రతాప్ రావ్ జాదవ్ గారు దీనికి ప్రజెంట్ కేంద్ర ఆయుష్ శాఖ మంత్రిగా ఉన్నారు. మరి భారతదేశంలో మరి ఆయుష్ శాఖ ఒక ఇంపార్టెంట్ శాఖగా ఈరోజు మన ప్రాచీన వైద్య విధానాల్ని ప్రమోట్ చేసే విధంగా ఏర్పాటు చేయబడింది. మరి 2014లో ఏర్పాటు చేయబడిన ఒక శాఖనే ఆయుష్ శాఖ మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాంటి క్రమం అండి ఇది. మరి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి సంస్థలపైన ఎప్పుడు అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో RIE రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి విషయం అండి. ఆంధ్రప్రదేశ్లో NIT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది టెక్నాలజీ ఎక్కడ కలదంటే తాడేపల్లిగూడెం అండి. ఎక్కడ తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మేనేజ్మెంట్ IIM ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? విశాఖపట్నం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది పెట్రోలియం అండ్ ఎనర్జీని ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా కొత్తగా ఏర్పాటైనటువంటి సంస్థలపైన మనకు అడుగుతున్నటువంటి నేపథ్యం. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో నాసిన్ ఏర్పాటు చేశారు. నాసిన్ IRS వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి, UPSC ద్వారా సెలెక్ట్ అయినటువంటి IRS వాళ్ళకి, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ వాళ్ళకి సెలెక్ట్ అయిన వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి నాసిన్ ఏర్పాటు చేశారు. నాసిన్ అంటే నేషనల్ అకాడమీ ఆఫ్ ది కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్పేసి మనకు అంటున్నాం. అలాంటి సంబంధించినటువంటి అకాడమీ అంటే అండ్ నార్కోటిక్స్ కూడా అంటే నేషనల్ అకాడమీ ఆఫ్ ది కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ అని చెప్పేసి అంటాం. ఈ సంస్థ ఎక్కడ ఉందంటే మనకి సత్యసాయి జిల్లా పారసముద్రంలో ఏర్పాటు చేసినటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆంధ్రప్రదేశ్లో యోగా సహజ చికిత్స పరిశోధన సంస్థ ఏర్పాటు విషయంలో మనం డిస్కస్ చేస్తున్నటువంటి అంశం అండి. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ అవార్డుల శిషం. ఈరోజు మన బాలీవుడ్ నటి వారెవరండి? దీపికా పదుకొనే. జాతీయ స్థాయిలో సైకాట్రిక్ అసోసియేషన్కి వీరు ప్రచారకర్త కూడా పనిచేయడం జరిగింది. మరి దీపికా పదుకొనే ఒక బాలీవుడ్లో ఒక అగ్రనటిగా కొనసాగుతుంది దీపికా పదుకొనే. మరి ఈ దీపికా పదుకొనే గారికి వారు నటించినటువంటి మీతో సంబంధించినటువంటి కొన్ని పిక్చర్స్, మోషన్ పిక్చర్స్ విభాగంలో ఈ ఘనత సాధించడం జరిగింది. ఏంటి ఆ ఘనత అంటే ఇక్కడ హాలీవుడ్ ఛాంబర్స్ ఆఫ్ ది కామర్స్ అనే సంస్థ చేత ఇలా వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ బాగా చాలా ప్రముఖులైనటువంటి సినిమా నటీనటులను ఎంపిక చేయడం జరిగింది. అందులో 35 మందిని ఎంపిక చేస్తే భారత్ నుండి ఇలాంటి ఘనత సాధించినటువంటి తొలి భారతీయ నటిగా గుర్తించబడింది దీపికా పదుకొనే. ఏంటా ఘనత అంటే హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026గా ఆ ఘనతను సాధించడం జరిగింది. ఈ ఘనతను సాధించినటువంటి తొలి భారతీయ నటిగా ఇలా గుర్తించబడడం జరిగింది. ఏ విభాగం నుండి?
ఇన్ ద కేటగిరీ ఆఫ్ ది మోషన్ పిక్చర్స్ బై ఎవరు బై ది హాలీవుడ్ ఛాంబర్స్ ఆఫ్ ది కామర్స్ అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నామండి. ఇది ఒక ఇంపార్టెంట్ అవార్డుగా మనం చూసుకోవాలి. వెరీ రీసెంట్గా కూడా ఆస్కార్ అవార్డ్స్ కమిటీలో కూడా సో మన భారతీయ నటులైనటువంటి కమల్ హాసన్ గారు, అంతేకాకుండా అండ్ ఆయుష్మాన్ ఖురానా కూడా ఇందులోకి ఎంపిక కావడం అనేది జరిగినటువంటి విషయాన్ని కూడా మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకోవడం జరిగిన సందర్భం అండి. ఓకేనండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి. సో సైట్స్ అనే ఒప్పందం అండి. ఈ సైట్స్ అనే ఒప్పందం ఏం చేస్తుందంటే జంతుజాలాన్ని కానివ్వండి, వృక్షజాలాన్ని కానివ్వండి అక్రమంగా వేరే దేశానికి వెళ్లకుండా చేస్తుంది ఈ సైట్స్ అనే ఒప్పందం. మరి ఈ సైట్స్ అనే ఒప్పందం అనేది 1963లో చేయడం జరిగింది. ఈ సైట్స్ అనే ఒప్పందం ద్వారా అంటే ఇక్కడ ఐక్యరాజ్య సమితి కొన్ని సపోర్ట్ చేసినప్పటికీ కూడా కొన్ని ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాలు కానివ్వండి, కొన్ని స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, పర్యావరణాన్ని గురించి పాటుపడుతున్న సంస్థలు కానివ్వండి, ఇవన్నీ కలిసి IUCN అనే ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. IUCN అనే ఒక సమావేశంలో అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ ది నేచర్ అనే ఒక సంస్థ ఉంటుంది IUCN. ఈ IUCN ఇంటర్నేషనల్ రాసుకునే ప్రయత్నం చేద్దాం. IUCN అంటే ఏంటో రాసుకుందామండి. IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ది కన్జర్వేషన్ అండి, కన్వర్జేషన్ కాదండి, కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అంటే ప్రకృతి మనం కాపాడుకోవాలని చెప్పేసి ఉన్న సమావేశం. ఇందులో మనకి IUCN సంబంధించిన సంస్థ ఏర్పాటు చేసిన సమావేశం 1963లో ఈ యొక్క ఏదైతే వైల్డ్ ఎనిమల్స్ ఉన్నాయో, ఏవైతే వైల్డ్ ప్లాంట్స్ ఉన్నాయో వాటిని అక్రమంగా వేరే దేశానికి పంపించకూడదు. ఇలాంటి ఎండేంజర్డ్ అయిన వాటిని మనం ఎండేంజర్డ్ అవుతూ ఉన్నాయి, కాపాడుకోవాలి ఆ విలుప్తమైన వాటిని అని చెప్పేసి. ఇలాంటి క్రమంలో ఈ సైట్స్ అనే ఒప్పందం 1963లో వచ్చింది. బట్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది ఈ సైట్స్ అనే ఒప్పందం అంటే 1975 నుండి అమల్లోకి వచ్చింది. మరి 1975 నుండి 2025 వరకు మరి 50 ఇయర్స్ అవుతున్న నేపథ్యం అనమాట. మన భారత్ కూడా 1976లో ఇందులో సంతకం చేసింది. 185 దేశాలు ఉన్నాయి. 185 దేశాలు, 185 పార్టీస్ అంటాం. ఎందుకోసం అంటే కొన్ని సంస్థలు, కొన్ని పర్యావరణ సంస్థలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి 185 పార్టీస్గా దీన్ని పిలుస్తాం అనమాట. ఇన్ని దేశాలని పిలుస్తామని చెప్తాం. ఈ సైట్స్ అనేది ఏంది ఇక్కడ ఒక వైల్డ్ లైఫ్ని, వన్యప్రాణులని కాపాడాలని ఒక ప్రధానమైన ఉద్దేశంతో సైట్స్ అనేది ఏర్పాటు చేయబడింది. ఇది ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్గా ఒక పర్యావరణ సంబంధించిన పాయింట్గా మనం చూసుకోనండి. సైట్స్ అంటే ఇక్కడ చూడండి కన్వెన్షన్ అండి, ఇది కన్వెన్షన్ జరిగింది. కన్వెన్షన్ ఫర్ ది మరి ఏంది ఇది కన్వెన్షన్ ఫర్ ది ఇంటర్నేషనల్ ట్రేడ్ అండి. అంతర్జాతీయమైన వాణిజ్యం ఉండకూడదు. ఇంటర్నేషనల్ ట్రేడ్ అండి, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఏంది ఫర్ ది ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ది ఎండేంజర్డ్ స్పీసీస్ ఇన్ ఓకేనా ఫ్లోరా అండ్ ఫౌనా. ఫౌనా అంటేనో జంతుజాలం, ఫ్లోరా అంటే ఏంటండి వృక్షజాలం. ఇలా వీటిపైన కృషి చేస్తున్నటువంటి సంస్థ ఏదండి ఇది మనకి సైట్స్. మరొకసారి సైట్స్ అబ్రివేషన్ కన్వెన్షన్ ఫర్ ది ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఓకే ఎండేంజర్డ్ స్పీసీస్ ఇన్ ఫ్లోరా అండ్ ఫౌనా అని చెప్పేసి అంటామండి. ఇది మనకి ఈ ఒప్పందానికి మనకి 50 ఇయర్స్ అవుతున్న నేపథ్యం ఉంది కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో మరి ఇది ఒక ఇంపార్టెంట్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది, మన భారతదేశం ఎప్పుడు చేరింది, సైట్స్ అంటే ఏంటి, ఇలాంటి విషయాలపైన మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక పర్యావరణ పాయింట్గా మనం చూసుకోవాలండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అండి, NCB. నార్కోటిక్స్ మత్తు పదార్థాలండి. ఇలాంటి నార్కోటిక్స్ కంట్రోల్ చేయాలి, ఒక డ్రగ్స్ని కంట్రోల్ చేయాలి, ఇలాంటి విషయాలన్నమాట. ఇలా ఏర్పాటు చేయబడింది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. మరి ఈ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అనేది కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తున్న సంస్థ అండి. కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తున్న సంస్థ, హోంశాఖ పరిధిలోని సంస్థ అండి ఈ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. మరి అనురాగ్ గార్గ్ దీనికి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు NCBకి. మరి ఇది సంబంధించిన పాయింట్ మన కమిషన్ల ఆపరేషన్ విషయంలో మనకు వస్తుంది. మరి ఇది ఈ డార్క్ నెట్ మార్కెట్ ద్వారా అంటే ఇక్కడ ఇంటర్నెట్ ఆధారితమైన మార్కెట్ ద్వారా కామర్స్ వ్యవస్థ ద్వారా ఏం చేస్తున్నారంటే నార్కోటిక్స్ని, డ్రగ్స్ని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతం నుంచి తరలిస్తున్నారు. దీనికి ఒక సపరేట్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని ఒక OSని డెవలప్ చేశారు. ఆ OS వచ్చేసి మనకు టైల్స్ OS అని చెప్పేసి అంటాం. టైల్స్ అంటామండి. ఈ టైల్స్ OS అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా సో ఒక మత్తు పదార్థాలని డ్రగ్స్ని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సరఫరా చేస్తున్నారు ఎవరైతే ఈ డ్రగ్ మాఫియా వాళ్ళు. ఇలాంటి క్రమంలో ఇలాంటి డ్రగ్స్ కట్టడి చేయాలి, ఈ డ్రగ్స్ మార్కెట్ని కట్టడి చేయాలని చెప్పేసి ఈ డార్క్ నెట్ మార్కెట్ అని చెప్పేసి అంటాం. డార్క్ నెట్ వ్యాపారం అంటే చీకటి వ్యాపారం అంటే ఇక్కడ ఏంటంటే ఎవరికి తెలియని వ్యాపారాన్ని మనం చీకటి మార్కెట్గా ఒక డార్క్
డార్క్ మాఫియాగా పిలుస్తాం. అలాంటి మార్కెట్ని మొత్తం నాశనం చేయాలి, ఆపరేటింగ్ సిస్టమ్ కూడా కనిపెట్టడం జరిగింది. దానికి చేపట్టిన పేరేం పేరంటే ఆపరేషన్ మిలాన్. వాట్ ఈస్ దట్ ఆపరేషన్ మిలాన్? దట్ ఈస్ కండక్టెడ్ బై ది ఒక నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. అంటే టు స్టాప్ ద డార్క్ నెట్ మార్కెట్, అంటే డార్క్ నెట్ మార్కెట్ని స్టాప్ చేయాలి. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా కనిపెట్టడం జరిగింది, టేల్స్ ఓఎస్ అని చెప్పేసి. ఇది దేశవ్యాప్తంగా నిర్వహించుకోవడం జరిగింది ఆపరేషన్ మిలాన్. దేశంలో నార్కోటిక్స్ని, మత్తు పదార్థాల డ్రగ్స్ యొక్క వ్యాపారాన్ని కట్టడి చేయడానికి మొత్తం కూడా ఆ సంబంధించినటువంటి నెట్వర్క్ని మొత్తం ధ్వంసం చేసే ఉద్దేశంతోనే, కట్టడి చేసే ఉద్దేశంతోనే ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమమే ఆపరేషన్ మిలాన్. ఎవరు చేశారు ఇది? నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చేయడం జరిగింది. దానికి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరండి? అనురాగ్ గర్గ్ అనేవారు. అనురాగ్ గర్గ్ అనేవారు. సో ప్రజెంట్ దీనికి ఎన్సీబీకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న నేపథ్యం గుర్తుపెట్టుకోండి. ఇది ఆపరేషన్ మిలాన్ అండి. మరి హోంశాఖ అని చెప్పేసి అంటున్నాం. కేంద్ర హోంశాఖ మంత్రి, కేంద్ర సహకార శాఖ మంత్రి, యూనియన్ హోమ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఆఫ్ ది అండ్ కోఆపరేషన్ ఇద్దరు కూడా ఎవరండి? అమిత్ షా దీనికి హోంశాఖ మంత్రిగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న వారు ఎవరండి? గోవింద్ మోహన్. గోవింద్ మోహన్ అనేవారు ద ప్రజెంట్ హోంశాఖ కార్యదర్శిగా, యూనియన్ హోమ్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి నేపథ్యం అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి శుభమన్ గిల్. సో మరి ఈరోజు మనకి ఇద్దరు శుభంతో వచ్చిన పేర్లు ఇద్దరు వచ్చారండి మన కరెంట్ అఫైర్స్లో. ఒకరు శుభాంశు శుక్ల. గత 15 రోజుల నుంచి కూడా శుభాంశు శుక్ల పేరు మనకు వినబడతా ఉంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి వెళ్ళడం జరిగింది, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి వెళ్ళడం జరిగింది. అక్కడ మన భారత్ మాతాకి జై అని చెప్పి ఒక నినాదాలతో అక్కడ వెళ్ళడం జరిగింది. అలాంటి మన శుభాంశు శుక్ల అలాంటి రికార్డు సాధిస్తే, ఇక్కడ మనకి క్రికెట్లో శుభమన్ గిల్ అలాంటి ఒక రికార్డు సాధించడం జరిగింది. అద్వితీయమైనటువంటి, ఒక చిరస్మరణీయమైనటువంటి ద్విశతకం, అంటే డబుల్ సెంచరీ సాధించడం జరిగింది. ఎవరండి? మన శుభమన్ గిల్. ఎక్కడ? టెస్ట్ మ్యాచ్లో. ఎక్కడ? ఎవరిపైన టెస్ట్ మ్యాచ్లో? ఇంగ్లాండ్ పైన టెస్ట్ మ్యాచ్లో. ఇంగ్లాండ్ గడ్డపైన జరుగుతున్నటువంటి టెస్ట్ మ్యాచ్లో. ఎంత మజా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో ఆ దేశానికి వెళ్ళి ఆ దేశంలోనే డబుల్ సెంచరీ సాధించడం. సో మరి 269 పరుగులు చేయడం జరిగింది. ఇలా ఒక టెస్ట్ మ్యాచ్లో, ఇంగ్లాండ్ జరుగుతున్న ఒక టెస్ట్ మ్యాచ్లో ఒక భారత క్రీడాకారుడు ఇలా ఒక డబుల్ సెంచరీ చేయడం అనేది ఇది 3వసారి. గతంలో సునీల్ గవాస్కర్ గారు ఇంగ్లాండ్ పైన 221 పరుగులు చేశారు 1979లో. అండ్ రాహుల్ ద్రావిడ్ ఒక 2002 మిస్టర్ వాల్గా పిలువబడే క్రీడాకారుడు రాహుల్ ద్రావిడ్ అండి 2002లో 217 పరుగులు చేయడం జరిగింది. సో వీరి తర్వాత ఇంగ్లాండ్ పైన మరి ఒక డబుల్ సెంచరీ చేసినటువంటి 269 పరుగులు చేసినటువంటి ఒక 3వ క్రీడాకారుడుగా సో మరి మన టెస్ట్ క్రికెట్ కెప్టెన్ అయినటువంటి శుభమన్ గిల్ గారు రికార్డు పొందడం జరిగిందనమాట. ఇది ఒక క్రికెట్లో ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి. ఇక క్రికెట్ అన్నప్పుడు వెంటనే మనకు గుర్తుకొస్తుంది ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, అంతర్జాతీయ క్రికెట్ మండలి ఎక్కడుందండి? దుబాయ్లో ఉంది. ద ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ ది ఐసీసీ జైషా. ప్రజెంట్ ఐసీసీకి ఎవరున్నారండి? జైషా, మన భారతీయుడైనటువంటి జైషా ఐసీసీకి ప్రజెంట్ చైర్మన్గా పనిచేస్తున్న నేపథ్యం అండి. సో బోర్డ్ ఫర్ ది క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా, మన భారతదేశంలో క్రికెట్ నియంత్రణ చేయడానికి ఏర్పాటు చేయబడింది. బీసీసీఐ ముంబైలో ఉంటుంది దీని ప్రధాన కార్యాలయం. మరి బీసీసీఐకి ప్రజెంట్ సో అధ్యక్షుడు ఎవరు అని చెప్పేసి అన్నప్పుడు రోజర్ బిన్ అండి. ఓకేనండి. సో నెక్స్ట్ చూద్దామండి. సో ఎవ్రీడే మరింతగా మీకు ఉపయోగపడాలి మన షామ్ ఇన్స్టిట్యూట్ కరెంట్ అఫైర్స్ అనేది మీకు ఎగ్జామ్లలో ఖచ్చితంగా ఉపయోగపడాలి. మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఉపయోగపడాలి, ప్రతి ఎగ్జామ్స్కి ఉపయోగపడాలని ఒక ప్రధానమైన ఉద్దేశంతో షామ్స్ డిఎన్ఏ డైలీ న్యూస్ అనాలిసిస్ బుల్లెట్స్ని యూస్ఫుల్ ఫర్ ది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నేపథ్యంలో ఇస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఒక బుల్లెట్స్ పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. సో గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది మకారియస్ 3. సో మరి సైప్రస్ దేశం ఇచ్చినటువంటి సైప్రస్ దేశంలో అత్యున్నతమైన పౌర పురస్కారం అయినటువంటి ది హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ద సైప్రస్, ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది మకారియస్ 3ని సో నరేంద్ర మోడీ గారికి పొందడం జరిగింది. నరేంద్ర మోడీ గారికి వచ్చినటువంటి అవార్డులలో ఇది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి వచ్చిన అవార్డులో 23వ విదేశీ పురస్కారం. ఇటీవల కాలంలోనే 24వ అత్యున్నత పురస్కారం వచ్చేసి ఏంటంటే దట్ ఈజ్ ఒక మనకు ఘన దేశం ఇచ్చిందనమాట. అండ్ తొలి ఐబీసీఏ సమావేశం 7 రకాల బిగ్ క్యాట్స్ని ఆ విధంగా సంరక్షణ చేయాలనే ప్రధానమైన ఉద్దేశంతో ఒక ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ అనేది ఏర్పాటు చేయబడింది. ఐబీసీఏ, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. మరి తొలి ఐబీసీఏ సమావేశం 2025 సో న్యూఢిల్లీ నిర్వహించుకోవడం జరిగింది. ఈ ఐబీసీఏకి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్కి డైరెక్టర్ జనరల్గా ఎస్పీ యాదవ్ గారు పనిచేస్తున్నారు. ఒక ఐబీసీఏ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మరింతగా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దామండి. అండ్ ఒక్కసారి కామెంట్ చేయండి ఐబీసీఏలో ఎన్ని రకాల జంతువులను మనం కాపాడుకుంటామని. అండ్ UNOC 3 యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్ అంటే ఒక అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి
సముద్రాల సదస్సు మరి 3వ సదస్సు 2025 ఫ్రాన్స్లోని నీస్లో జరిగిందండి. అండ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మన భారతదేశ విదేశాల్లో పనిచేస్తున్నటువంటి ఒక నిఘా సంస్థగా ఉంది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ దాని కొత్త డైరెక్టర్గా పరాగ్ జైన్ నియమితులు కావడం జరిగింది. మెమోరియర్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ది పవర్ పుస్తక రచయిత ఎవరంటే మనకి న్యూజిలాండ్ దేశానికి చిన్న వయసులోనే ప్రధానమంత్రి అయిన వారు, న్యూజిలాండ్కి తొలి ప్రధానిగా పనిచేసిన మహిళ వారే ఎవరంటే మనకి జెసిందా ఆర్డెన్ రాసిన పుస్తకమే ఏంటండి మెమోరియర్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ది పవర్. ఓకేనండి. నెక్స్ట్ ఇవ్వండి మనకి జూలై 4, 2025 ఉన్నటువంటి వివిధ దినపత్రికలు వచ్చినటువంటి ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్తో పాటుగా వార్తల్లో వ్యక్తులు అండ్ క్రీడలు ఇలా ప్రతి అంశాన్ని కూడా కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సెషన్లో మరి కలుద్దామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్. వీ విల్ మీట్ అగైన్ నెక్స్ట్ క్లాస్.